వరదయ్యపాలెం మండలము ఎంఆర్ఓ గౌరీశంకర్ మాట్లాడుతూ గ్రావెల్ క్వారీల టిప్పర్లు పరిమితికి మించి లోడ్ చేసుకుని రహదారులను నాశనం చేస్తున్నారని, దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటి మీద పంచాయతీరాజ్, పోలీస్, రవాణా శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో చెక్ పోస్టుల వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్, వీఆర్ఏ ఉండే విధంగా చూసి కట్టడి చేస్తామన్నారు. పరిమితికి మించి లోడ్ లేకుండా చూసుకోవాలని, అన్ని పేపర్లు సక్రమంగా పెట్టుకోవాలని, లేదంటే తగు చర్యలు తీసుకుంటామన్నారు. రహదారులు గుంతలమయం కావడానికి కారణమైన టిప్పర్ల యజమానులు, క్వారీల యజమానుల ద్వారానే రహదారుల గుంతలను పూడ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా అంటే మైనింగ్ టిప్పర్లు చాలా ఎక్కువ అధిక బరువులతో వెళ్ళడంతో మనకు పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా తీవ్రంగా కోతకు గురవడం, చెడిపోవడం జరిగింది. అసలు రాజకీయ దగ్గర అయితే కార్ దిగిందని కార్ మన పైకి గుంటుంది కాదండి. అలాగే మన కద్రపాలెము టు మన కడూరు టు చచ్చిపడిపోయే రోడ్డు పూర్తిగా రోడ్డు అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఈ ధ్వంసమైన ప్రధాన కారణం ఏంటంటే అధిక బరువుతో లోడ్ తెలియనటువంటి టిప్పర్లే కారణం. అసలు మైనింగ్ వాళ్ళు లీజ్కి ఇస్తే దానికి ఒక సర్టెన్ బరువు ఇస్తారు. దానికి లారీలు ఏ లారీలు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి. కానీ ఇక్కడైతే అటువంటి ఏమి లేకుండా రూల్స్ పాటించుకునే అధిక బరువుతో ఉన్నటువంటి ఎక్కడో ప్రాజెక్టులో పనిచేసిన టిప్పర్, పెద్ద పెద్ద టిప్పర్ తీసుకొచ్చి కొన్ని వేల అంటే టన్నులు, విపరీతమైన టన్నులు బరువుతో వెళ్ళడం వల్ల రోడ్డు కుంగిపోయి పూర్తిగా రోడ్డు ధ్వంసం జరుగుతుంది. దీనిపైన రవాణా అధికారులు అండ్ పోలీస్ యంత్రాంగము, అలాగే రెవెన్యూ యంత్రాంగము కూడి మొత్తం ఆ టిప్పర్ లైన్లు కూడా పూర్తిగా ఆపితే కానీ ఆ రోడ్లు మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎక్కడుండి సరే ఏ లీజు ఉన్నటువంటి ప్రతి ఒక్క దీనిపైన కూడా కఠిన చర్య తీసుకుంటుంది తెలియజేస్తున్నాము. అలాగే దానికి పాడైపోవడానికి కారణమైనటువంటి ఏవైతే ఉన్నారో అంటే మైనింగ్ వాళ్ళు కానీ లేదా ఈ ట్రిప్పర్లు కానీ ఖచ్చితంగా ఆ రోడ్లు బాగు చేసిన బాధ్యత కూడా వాళ్ళదే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళతోనే ఆ రోడ్లను కూడా బాగు చేపించాలని చెప్పేసి పత్రికాముఖంగా ప్లస్ అందరూ కూడా మీ ప్రజలు, పత్రికా ప్రతినిధులు, అలాగే యంత్రాంగం అంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు పట్టుబడితేనే కానీ మనకి రోడ్డు బాగుపడదు. కాబట్టి ఇక్కడి నుంచి కూడా రెవెన్యూ, పోలీస్ అండ్ పంచాయతీరాజ్ ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా ఖచ్చితంగా పోతున్నటువంటి బైకుల ట్రిప్పర్లను కూడా ఆపడం, అది ఎవరు వెహికల్ పర్మిషన్ ఇచ్చారో, ఎంత ఇచ్చారో ఏంటని కూడా డీటెయిల్గా తీసుకొని అవి మనం కంట్రోల్ చేసినట్టుగా అయితే మన రోడ్లు మనం కాపాడుకోగలుగుతాం. అలాగే రాయల్టీ అనే ఇక్కడ మన చెక్ పోస్ట్ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎవరిని వేశారు, ఏ అధికారులతో వేశారు, వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులా లేకపోతే అనాథరైజ్ ప్రైవేట్ ప్రతినిధులా, అసలు వాళ్ళకి ఏం అధికారం ఉంది అక్కడ లారీలు ఆపడే అధికారం ఏముంది అనుకున్నాను. అది నాకు కావాలా. పోలీసులు కూడా నేను రిపోర్ట్ రాస్తాను ఈరోజు. నేను ఆ రాయల్టీ అనే దగ్గర ప్రజలు ఉంటున్నటువంటి కుర్రవాళ్ళు వాళ్ళు ఎవరు వేశారు, వాళ్ళు కానీ బయట అడిగితే 107 కింద నన్ను సరెండర్ చేయమంటాను. నేను ఖచ్చితంగా నా యొక్క